ఈ గొప్ప గొప్ప ఆర్థికవేత్తలు ఇప్పటికీ అలాగే అనుకుంటున్నారు. నేను జీడిపిని పెంచాలి అని. మీ ఇంటికి నిప్పంటుకుంటే లోపల కూర్చొని నోట్లు లెక్క పెడుతున్నారు. ఇంకా మీరు వేరొక నోటిని ఎలా పొందాలో అని పథకాలు వేసుకుంటున్నారు. ఏది మిగిలదు పిచ్చోడా. కొన్ని ఆర్టికల్ వస్తాయి, లేఖలు వస్తాయి. 2070లో ముంబైలో ఎలా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని నిలబెట్టుకోవచ్చు అని. 2070లో ముంబై ఉందా? అసలు ఎలాంటి కలలో ఉన్నారు, ఊహల్లో ఉన్నారు. సీ లెవెల్ 20 సెంటీమీటర్ పెరిగింది. 2070లో 100 సెంటీమీటర్ కూడా పెరగొచ్చు. లేక యూరోప్ లోని అనేక రాజధానుల్లో తీర ప్రాంతాలు మునిగిపోవచ్చు. వాళ్ళకి అర్థమవుతుందా? వారు తమ బడ్జెట్ జీడిపి ప్రకారం చేయడం లేదు. ముఖ్యంగా మన భారతదేశంలోనే ఇలాంటి ఊహల్లో ఉన్నారు. బంగ్లాదేశ్ మొత్తం ఖాళీ, బ్యాంకాక్ మొత్తం ఖాళీ. హిమాలయాల్లోని గ్లేషియర్స్ కూడా కరిగిపోతాయి. మన నదులలో నీళ్లు హిమాలయ నుంచే వచ్చేది. ఎటువంటి జీడిపి మనం మాట్లాడుతున్నాం? హలో.